அறிமுகமில்லா என்னிடம் வந்து அரியணை ஏற்றும் திட்டம் தந்து என்னை அறிமுகம் செய்தவரே, எனக்கு பின்னணியாய் நிற்பவரே. அறிமுகமில்லா என்னிடம் வந்து அரியணை ஏற்றும் திட்டம் தந்து என்னை அறிமுகம் செய்தவரே, எனக்கு பின்னணியாய் நிற்பவரே. ஓ எல் ஷடாய், சர்வ வல்லவர், என்னை வாழ வைக்கும் நல்ல தெய்வமே. எல் ஷடாய், சர்வ வல்லவர், என்னை பெருக செய்த பெரிய தெய்வமே. ஓ எல் ஷடாய், சர்வ வல்லவர், என்னை வாழ வைக்கும் நல்ல தெய்வமே. எல் ஷடாய், சர்வ வல்லவர், என்னை பெருக செய்த பெரிய தெய்வமே. எத்தனை ஆமான், எத்தனை சவுல்கள் எந்தன் பாதையில் வந்தனரே. எத்தனை ஆமான், எத்தனை சவுல்கள் எந்தன் பாதையில் வந்தனரே. ஆனாலும் தயவால் எனக்கு அரியணை வாழ்வை தந்தவரே. ஆனாலும் தயவால் எனக்கு அரியணை வாழ்வை தந்தவரே, தந்தவரே. எல் ஷடாய், சர்வ வல்லவர், என்னை வாழ வைக்கும் நல்ல தெய்வமே. எல் ஷடாய், சர்வ வல்லவர், என்னை பெருக செய்த பெரிய தெய்வமே. ஓ எல் ஷடாய், சர்வ வல்லவர், என்னை வாழ வைக்கும் நல்ல தெய்வமே. எல் ஷடாய், சர்வ வல்லவர், என்னை பெருக செய்த பெரிய தெய்வமே. என் மேல் இருக்கிற அழைப்பை அறிந்தும் என்னை குழியில் விட்டனர். ஆனாலும் தூக்கி எறிந்தவர்கள் கண்களுக்கு முன்பதாக எனக்கு அரியணை வாழ்க்கையை தந்திருக்கிறீங்களே, உங்களுக்கு நிகர் நீங்க மட்டும்தான் டாடி. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా, నీ అనాథ తీర్మానం బట్టి నీ పిల్లలను మమ్మల్ని అందరినీ నా తండ్రి ప్రేమించి నీ యొక్క బిడ్డలుగా నీ సంఘముగా నా తండ్రి దేవా నా తండ్రి ప్రాంతంలో నివసించి కొరకు స్తోత్రాలు. దేవా నా తండ్రి తండ్రి మార్కన్న దేవాలయాన్ని బట్టి నీ స్తుతిస్తున్నాం. వాళ్ళు ప్రేమించిన కుమార్తె జయకుమార్ని బట్టి దేవా వర్తన రాజుని బట్టి వాళ్ళు ప్రార్థిస్తున్నాం ఆయన. ప్రేమించిన తండ్రి వాళ్ళకి ఇచ్చిన కుమారుని బట్టి కుమార్తె మనకి స్తోత్రాలు. అందులో వాళ్ళ కుమార్తె అయిన దేవా జోష్నా అన్న తండ్రి దేవా వయసు దేవా నీ ప్రకారం అయినా దేవా పిల్లలు నా తండ్రి జ్ఞానంలో నీ సులో మనసులో ఎదిగి వర్దిల్లాలని చెప్పిన రీతిగానైనా నీ బిడ్డ నా తండ్రి వయసు ఎందుకు కూడా నా తండ్రి ఎదిగి వర్దిల్లాలని చేసిన కుటుంబం బట్టి స్తుతి స్తోత్రాలు ఆచరిస్తున్నాం అయినా దేవా. అందుని బట్టినైనా నువ్వు వచ్చిన ఆశలో దేవుని బట్టిన తండ్రి దేవా ఇదన మందిన శుద్ధి కూడి జరుపుకుంటూ బంధుమిత్రుల సంబంధికుల సంఘాన్ని దేవా దేవాన తండ్రి సంఘస్థులందరూ నేను మయపరుస్తుండగా నా తల్లి జోష్నాన్ని బట్టి దేవా విశేషాల విశేషమైన నీ కృపను పాపదల్లి బిడ్డగా దయచేసి ఎవరు దేని చేత నడుచుకుంటారనగా యెహోవా నీ వాక్యం చేతనని చెప్పిన ఆయన కీర్తనలు 119 కీర్తన దేవాన తండ్రి సండే స్కూల్ నుంచి అలాగన్న తండ్రి దేవాన తండ్రి యూత్ మీటింగ్లో దేవాని యొక్క తండ్రి ఉంటున్న జోష్నాన్ని దీవించి దేవాన తండ్రి చేసిన కృపను నీ జ్ఞానమును నీ కాపుదలు నీ భద్రత దయచేయమని సహాయం చేయను అయినా దేవా. ఈ వయసునందు ఎదుగుండగా దేవాన తండ్రి ఈ వయసులో నీ బిడ్డ ఎలాగ నడుచుకోవాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ ప్రవర్తించాలి అనేది నువ్వు తెలియపరుస్తుండగా దేవా నీ బిడ్డ నాయన నీ దైవంలో వ్యక్తులు ఎదుగుతూ దేవాన తండ్రి సంఘానికి కుటుంబానికి దేవాన తండ్రి సమాజానికి ఆశలో దీవెనకరంగా ఉన్నాను. ఇప్పుడే కావాల్సిన దయచేసి వచ్చిన తల్లిదండ్రులను బట్టి వచ్చిన బంధువుల కోసం అందరిని బట్టి వాళ్ళు ప్రార్థిస్తున్నాం దేవా. ఈ కృతజ్ఞత కూడిన తండ్రి పరిశుద్ధాత్మ ఆది అంతం వహించిన ఆయన దేవాన తండ్రి నా మహిమార్థమై జరిగించి దేవా వస్తు రావాల్సిన అందరూ సకాలంగా తీసుకొచ్చుకోమని తీసుకురామని సహాయం చేయమయ్యా. ఏ విధమైన ఆటంకాలు అల్లరి శేఖ శక్తులు నా తండ్రి దేవాన తండ్రి ఆటంకాలకి తండ్రి ఏ అధికారం లేకుండా రేమయ్యా సమస్తాన్ని లైపరి దూరపరిచి పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధి మాతో నడిపించి దేవుని నామని మైపరుచుకొని విశేషంగా జోషును దీవించి ఎప్పుడైనా మాతో ఉండి నీ బిడ్డతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామముతో సహాయం చేయ మా పరలోకం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తలంచుచు కృపలను
తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి, సతతము తన కృపా వెల్లడి చేయ స్తుతులతో నింపెను హేళలో, స్తుతులతో నింపెను. సతతము తన కృపా వెల్లడి చేయ స్తుతులతో నింపెను హేళలో, స్తుతులతో నింపెను. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కన్నిటిలో ఎల్లలో నే కృంగిన వేళలలో, కన్నిటిలో ఎల్లలో నే కృంగిన వేళలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. నింగిని వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా ఆమేన్. ఆహా నాకెంతో ఆనందమే. హల్లెలూయా ఆమేన్. ఆహా నాకెంతో ఆనందమే. సియోని వాసము నాకెంతో ఆనందం, ఆనందమానందమే. ఆమేన్. ఆనందమానందమే. సియోని వాసము నాకెంతో ఆనందం, ఆనందమానందమే. ఆమేన్. ఆనందమానందమే. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. அன்பு கூறுவேன் இன்னும் அதிகமாய், ஆராதிப்பேன் இன்னும் ஆர்வமாய். அன்பு கூறுவேன் இன்னும் அதிகமாய்,
ஆராதிப்பேன் இன்னும் ஆரமாய் உம்மை முழு உள்ளத்தோடு ஆராதிப்பேன் முழு பலத்தோடு அன்பு கூறுவேன் ஆராதனை ஆராதனை துதி ஆராதனை 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 துதி ஆராதனை ஆராதனை எபினேசரே எபினேசரே இதுவரையில் உதவி நீரே எபினேசரே எபினேசரே இதுவரையில் உதவி நீரே இதுவரையில் உதவி நீரே உம்மை முழு உள்ளத்தோடு ஆராதிப்பேன் முழு பலத்தோடு அன்பு கூறுவேன் ஆராதனை ஆராதனை துதி ஆராதனை 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 துதி ஆராதனை ஆராதனை எல்ரோயி எல்ரோயி என்னை கண்டீரே நன்றி ஐயா எல்ரோயி எல்ரோயி என்னை கண்டீரே நன்றி ஐயா என்னை கண்டீரே நன்றி ஐயா உம்மை முழு உள்ளத்தோடு ஆராதிப்பேன் முழு பலத்தோடு அன்பு கூறுவேன் ஆராதனை ஆராதனை துதி ஆராதனை 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 துதி ஆராதனை ஆராதனை யெகோவா ரஃபா யெகோவா ரஃபா சுகம் தந்தீரே நன்றி ஐயா யெகோவா ரஃபா யெகோவா ரஃபா சுகம் தந்தீரே நன்றி ஐயா சுகம் தந்தீரே நன்றி ஐயா உம்மை முழு உள்ளத்தோடு ஆராதிப்பேன் முழு பலத்தோடு அன்பு கூறுவேன் ஆராதனை ஆராதனை துதி ஆராதனை 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 துதி ஆராதனை ఆరాధனை ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. ఇది నాన్న ఈ విధంగా మంచిగా ఫంక్షన్ జరుపుటకు దేవుడిచ్చిన కృప కొరకు, దేవుడిచ్చిన దాయ కొరకు ఒక నిమిషం దేవుని స్తుతిస్తాం, దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మీ కృప, మీ దయ, మీ కనికరముల కొరకు మీ నామానికి నాలుగు స్తోత్రము 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 స్తోత్రము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కోటాకోటి స్తోత్రము 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 స్తోత్రము. థ్యాంక్ యూ జీసస్. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కోటాకోటి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయనా ఈ యొక్క సాయంకాల దినంలో మీ వైపు చూస్తూ ఇచ్చిన కృప కొరకు, మీ దయ కొరకు మీ నామమునకు కోటాకోటి స్తోత్రము. నా తండ్రి, ఇదిగో నాయన సోదరి జయ, నా తండ్రి అదేవిధంగా సోదరు రాజు, నా తండ్రి ప్రేమించిన కుమార్తె కొరకు మీకు స్తోత్రాలు చూసిన కొరకు స్తోత్రం. చిన్నపిల్లల యొక్క జాబితాల నుంచి యవన జాబితాలో నా తండ్రి వీళ్ళు తీసుకొచ్చిన నీ కృప కొరకు, మీ దయ కొరకు మీ నామమునకు కోటాకోటి స్తోత్రం. నాయన
జోష్నాన్ని నీ చేతిలో అప్పగిస్తున్నాం నా తండ్రి. నీ బిడ్డ నా తండ్రి దేవాస్తోత్రం యవన ప్రాయంలో నా తండ్రి ఉంటుండగా నీ బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి. ఎస్తర్ లాగున నా తండ్రి ఇదిగో నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నాయన రెబకాలాగా నా తండ్రి నీ బిడ్డ నా తండ్రి ఇదిగో నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మరి అలాగా నా తండ్రి జీవించడం కోసం నీ కృపను మీ దాయను మీ కనికరమును దయచేసి నీ బిడ్డకు నా తన ఉన్నత స్థాయిలో నీ కృపను దాయిచ్చి ఆశీర్వదించండి, దీవించబడుతున్నాం. ఇంతవరకు పాటల ధోరణం దేవా మిమ్మల్ని మైంపృష్టికి ఇచ్చిన కృప కొరకు మీ దాయకు స్తోత్రం. ఇంకను తండ్రి దేవా స్తోత్ర వాక్యం ధోరణం ప్రతి ఒక్కటి విషయాలు మీ చేతులు అప్పగిస్తున్నాను. ముందు ఉన్న దేవ కార్యక్రమాలన్నీ మీ చేతులు అప్పగిస్తున్నాను. మీరే మాకు ముందు నడిపించమని మీ చేతులు అప్పగిస్తున్నాను. శృతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు గొప్పవాడు, ఆయన నామము గొప్పది. సహోదరుడు రాజును జయాను ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తెను దేవుడు పెద్దవారి జాబితాలో చేర్చినాడు. అంత మాత్రమే కాదు, కానీ వారికి మూల స్తంభంలో ఉన్నటువంటి తాతయ్య, అమ్మమ్మ, జేజనాయన, చేజమ్మ వీరిని కూడా వారిని భద్రంగా పెంచుటలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాల కొరకై దేవుని స్తుతించుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చలవిచ్చిన రీతిగా కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము లాంటి వారు. వారితో తన అంబులపుదిని నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు చిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు వారికి ఇచ్చినటువంటి బహుమానమును ఇంతవరకు వారి రెక్కల పక్కలు పెంచినారు. సండే స్కూలుకు పోవటం కానీ, పాటలు పాడటం కానీ, దేవునిలో ఎదుగుట కానీ, దేవుని మందిరంలో మరి పని చేయట కానీ ఈ బిడ్డ ఇంతవరకు మరి నడిపించుకుంటూ వచ్చినది. తన యొక్క జీవితమును దేవునికి సమర్పించుకుంటూ వస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు చేసే మేళ్ళు కోకోలముగా ఉంటూ ఉన్నవి. పరమగీతంలో ఒక మాట అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతం 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాటను మనం చూసుకున్నట్లయితే 8వ అధ్యాయం 8వ వచనంలో, మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయసు రాలేదు. వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదము. మాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, ఇంతవరకు వయస్సు చాలా అయినది, ఆయనను ఇంకను మరి పెద్దవారి జాబితాలు చేర్చబడలేదు, ఇంకను ఆ యొక్క పువ్వు వికసించలేదు అని చాలామంది కురింగిపోతూ ఉంటారు. చాలామంది లోపల బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు తగిన సమయమందు ఆ బిడ్డలను ఆశీర్వదించుటకు సమర్థుడిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ బిడ్డ యొక్క వివాహ కాలము వరకు రాజు, జయమ్మ వీరిరువురికి కూడా వారి చేతులలో, వారి అంబులలో ఆ బిడ్డను పెంచుకుంటూ రావాలి. ఇది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాగో అది వారు కూడా నేర్పిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకంటే ఈ బిడ్డలు ఎదగంగా ఏమవుతుంటే దేవుని కొరకై మరి దేవుని పనిలో ఎదిగే బిడ్డలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, అక్కడ మనం చూసినట్లయితే వారి యొక్క అన్నలు కానీ, వారి యొక్క బంధుమిత్రులు కానీ
ఆమె కొరకు ఎంతో ప్రాధేయపడుతున్నట్టుగా, ఆమె చుట్టూ కంచె వేస్తున్నట్టుగా, ఒక గోపురము కట్టుతున్నట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలు తెలియపరుస్తున్నవి. అదే విధముగా బంధుమిత్రులు కానీ, జేజనాయన జేజమ్మ కానీ, అవ్వ తాత కానీ ఆ బిడ్డ చుట్టూ మరి ప్రార్థనాత్మ, ప్రార్థన శక్తి ఒక కంచెలాగా వేసి ఆ బిడ్డను నడిపించాలి. అందుకే మరి బలవంతుని చేతిలోని బాణము లాంటి వారు. ఇప్పుడు ఆ బిడ్డ దేవుని చేతిలో మరి బాణములాగా ఉంటున్నది. మనం చూసినట్లయితే ఎస్తేరును చూసినట్లయితే ఎస్తేరు ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించినటువంటి ఎస్తేరు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ బిడ్డను మరి దేవుడు అనేక విధములుగా ఆమెను పెంచి మరి రాణిగా చేసిందిగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఎందుకంటే మరి వాక్యం చూసినట్లయితే 144వ కీర్తనలో 12వ వచనం మనం చూసినట్లయితే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. ఈ బిడ్డ చిన్న వయసు నుంచి ఎదుగుతూనే ఉన్నది. ఒక్కొక్క సంవత్సరం ఎదుగుతూనే ఉన్నది. ఎందుకంటే అభివృద్ధి చెందుతూనే ఉన్నది. మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనాల కన్నా మనం లోకానుసారం చూసినట్లయితే ఒక తోటలో ఒక చెట్టు బంతి పువ్వు వేసి చెట్టు వేసామనుకో, ఆ చెట్టు మనకు ఒక 3 నెలల లోపల అదేం చేయాలి? పూయాలి. ఆ పువ్వు పూసినప్పుడు నాటిన వారు ఏం చేస్తారు? సంతోషిస్తారు. అదేవిధముగా దేవుని యొక్క బిడ్డలు, దేవుని కొరకే ఉన్నవారు సంతోషించినట్లు దేవుడు తగిన కాలముందు ఆశీర్వదించుటకు సమర్థుడిగా ఉన్నాడు. యవన కాలముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము లాంటి వారు. వీరు యవన కాలం ముందు పుట్టినటువంటి మొక్క ఎదుగుతూ ఉండగా చాలా సంతోషంగా ఉంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా కుమార్తెలు నగరానికై చెక్కిన మూల స్తంభముల వలె ఉన్నారు అంటున్నాడు. ఈ నగరానికై చెక్కినటువంటి స్తంభములు ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ స్తంభములు ఉన్నవి ఈ బిల్డింగ్ అంతటికి కూడా ఈ యొక్క స్ట్రాంగ్ అయినటువంటి స్తంభములుగా ఉంటుంది. అదేవిధంగా మనము కూడా దేవునికి ఇష్టముగా ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీవు నా దృష్టికి ప్రియమైన వంతున గనుడవైతివి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మరి జ్యేష్ఠ దేవుని దృష్టికి ప్రియమైనదిగా ఉన్నది, దేవుని సన్నిధిలో ఎదిగినది, దేవుని సన్నిధిలో నడుస్తున్నది. కాబట్టి దేవుడు తగిన సమయం ఆ బిడ్డని ఆశీర్వదించినాడు, పెద్దవారి జాబితాలు చేర్చినాడు. కనుకనే ఈ బిడ్డ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. యవన కాలమందు దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. యవన కాలములు దేవుని కొరకై ముందుకు సాగుతూ ఉండాలి. యవనేచ్ఛల నుండి దూరముగా పారిపోతూ ఉండాలి. సాతానుడు వేసేటువంటి బాణములకు ఏం చేయాలంటే దూరముగా తప్పించుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రియా దేవుని బిడ్డ, కనుకనే మరి నగరానికి చిక్కినటువంటి మూల కంబములు ఉండాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆత్మదేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే తిమోతి రాసిన పత్రికలు మరి చూసినట్లయితే తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు నివసిస్తున్నాం. మరి జ్యేష్ఠ దేవుని వాక్యం ప్రకారముగా పవిత్రముగా దేవుని మందిరములు ఎదుగుతూ దేవుని ప్రార్థన చేయవారితో కూడా సహవాసం ఉండాలి. సహోదరులు ఐక్యతలు నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి ఆరోని గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తలమును అచ్చట మరి ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉండవాలని దేవుడు సెలవిస్తున్నాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే మనము దేవుని మందిరంలో ఏం నేర్చుకోవాలంటే నీతిని నేర్చుకోవాలి, మరి విశ్వాసాన్ని నేర్చుకోవాలి, ప్రేమను నేర్చుకోవాలి, సమాధానమును ఎంటాడి నేర్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అంత మాత్రమే కాదు, కానీ మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను మరి చిక్కుబడినక్కరలేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా వినాలి. సత్యవాక్యాన్ని దాని ప్రకారంగా
ప్రార్థించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నీకు తోడయ్యి నడిపిస్తాడు. అందుకే నిబ్రమ కలిగి ధైర్యముగా ఉండము, భయపడకము, జడియకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ దినం మొదలుకొని దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. ఈ దినం మొదలుకొని దేవుడు నిన్ను ఉన్నటువంటి స్థితిలోనికి నడిపించబోతూ ఉన్నాడు. ఎప్పుడంటే దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు. ప్రియమైన దేవుడా, నీవు మూల స్తంభముల వలె ఉంటావని పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సజీవము గలదై ఉన్నది. దేవుని వాక్యము సజీవము గలదై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని రోజులుగా జస్మ చిన్న బిడ్డగా ఉన్నది. ఎక్కడ ఆడుకున్నా పట్టించుకోనక్కర్లేదు, ఎడ ఉన్నా పట్టించుకోనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఆ బిడ్డని చాలా జాగ్రత్తగా అడుగడుగున బిడ్డని మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ వస్తూ ఉండాలి. ఆ బిడ్డను, ఆ గిఫ్ట్ను మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ వస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలం, ప్రార్థన యందును, వాక్యం చదువుట యందును, దేవుని యందు భయభక్తులు కలిగినట యందును, దేవునిలో ప్రార్థన చేసి మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటే యందును ఈ బిడ్డని పెంచుకుంటూ ముందుకు రావాలి. అందుకే చిన్న బిడ్డలను మనం ఏం చేస్తున్నట్టే దేవుడు పెద్దవారి జాబితాలో చేరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు అంటున్నాడు, మరి యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయ అందును, మనుష్య దయ అందును వర్ధిల్లుచుండెను. దేవుడు వయస్సులో బిడ్డని ఎదిగేటట్టు చేసినాడు. మరి జ్ఞానములో కూడా ఎదిగ చేసినాడు. మనుషుల దయ అందును, మనుషుల దయ పొందుకోవాలంటే చాలా కష్టం. మనుషుల దయ పొందుకోవాలంటే చాలా కష్టం. అయితే మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మనుషుల దయ పొందుకున్నట్టు కూడా చాలా విజయవంతంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలు మనం చూసినట్టుగా మరి దేవుని వాక్యము చదివించే రీతిగా నీవు దేవుని మందిరములు నివసించి మరి జీవిత కాలం అంతయు దేవుని కొరకై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే 125 కీర్తనలు మనం చూసినట్లయితే 128 కీర్తనలు మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవన ధన్యులు, నిత్యంగా నీ చేతి కష్టం లభించదు, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ లోకిట నీ భార్య పల్లించు ద్రాక్ష వలె వండును, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తుల వాడు ఇలాగూ ఆశ్రయింపబడును అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని, దేవుని యందు భయభక్తి కలిగిన వారే ఆశ్రయించబడుతూ ఉన్నారు. దేవుని యందు భయభక్తి కలిగిన వారు నానాటికి బలాభివృద్ధి చెందుతూ ఉన్నారు. దేవుని యందు భయభక్తి కలిగిన వారు అనేక విధములుగా వ్యాపిస్తూ ఉన్నారు. కనుకని దేవుడు ఆశీర్వదించుటకు సమర్థుడిగా ఉన్నాడు. నీ జీవిత కాలమంతయు మనకు క్షేమము కలుగుట చూసేదవు, నీ పిల్లలను చూసేదవు, ఇశ్రాయేలు మీద సమాధానముండునుగా కని పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకని దేవుని వాక్యానికి మనం ఏం చేయాలంటే మరి చెవియొగ్గి వాటిని గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నట్టుకు ముందుకు సాగాలి. ఎందుకంటే యెహోవా యందు నమ్మకించు వారు కదలక నిత్యం నిలుసు సియోను కొండవలే నుందురని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు ఎవరైతే నమ్మకించుతారు, దేవుని ఏ బిడ్డ అయితే యవన బిడ్డ అయితే నమ్మకం ఉంచుతుందో వారి యొక్క జీవితములు దేవుడు సియోను కొండలాగా వారికి ఉంటున్నాడు. వారి యొక్క ప్రాకారమును వేస్తూ ఉన్నాడు. వారి చుట్టూ దేవుని యొక్క మహిమ ఉంటూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, కనుకని ఆ ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, కనుకని దేవుని కాపుదలలు ఈ బిడ్డని పెంచి దేవుని ఆ ఆశీర్వాదం పొందుకున్నట్టుకు ముందుకు సాగాలని మరి తల్లిదండ్రులకు అదే విధముగా బంధుమిత్రులు అందరికి కూడా తెలియపరుస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డరా, వాక్యము సజీవము గలది, వాక్యము సజీవము గలది కనుక ఆ సజీవమైన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. మనము వర్ధిల్లినట్లు ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లిచ్చిన ప్రకారం నీవన్ని విషయములు సౌఖ్యముగా ఉండాలి. ఇవన్నీ విషయాలు ప్రార్థన చేయటం ఎందుకు కానీ, వాక్యం చదవటం ఎందుకు కానీ, నీతిగా కానీ, మరి పవిత్రమైనటువంటి మనసుతో మరి సమాధానము, ప్రేమను ఇవన్నీ కలిగి అందరితో సమాధానం ఉండి మనుషుల దయలు ముందుకు సాగాలి. దానికంటే మిన్నగా దేవుని దయలు ఎదుగుతూ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి నడిపిస్తాడు. చిన్న ప్రార్థన చేసి పాయ గారికి అప్పగిస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధాత్మదేవ,
నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులిస్తున్నాం తండ్రి. కృపను బట్టి తండ్రి, అపార ప్రేమను బట్టి నా తండ్రి, ఇదిగో నా ప్రభు మా ప్రియులు తండ్రి, ప్రభు మరి రాజు తండ్రి, జయమ్మను తండ్రి ప్రేమించినటువంటి కుమార్తె జస్మా కొరకై అయానికి స్తుతులిస్తున్నాం తండ్రి. బిడ్డ తండ్రి ప్రభు పెద్దవారి జాబితాలో మీరు చేర్చిందుకై స్తోత్రాలు. దేవామ తండ్రి, యెహోవా యందు భయభక్తుల వాడు ఇలాగూ ఆశీర్వపడి చెప్పిన రీతిగా దేవాన్ని బిడ్డన తండ్రి మీరు ఆశీర్వదించి నడిపిస్తున్నందుకై కొడానక్కడు స్తుతులిస్తున్నాం తండ్రి. ఈ దయా సంకల్పని నెరవేర్చి నడిపించి మీ నామనకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యము పాదము దీపమును త్రోవ కెలుగును జీవితాలను ఎలిగిస్తున్నందుకై సుధరాజలుచుకుంటూ మా ప్రభుని రక్షకుడైన యేసు క్రీస్తు నామములు అడిగి పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ నామ స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని వెళ్ళారా, దేవుడు సోదరు రాజుని జయకుమార్ని ప్రేమించి ముందు ఒక కుమారుని ఇచ్చిన తర్వాత కుమార్తెని కూడా యోషనాని దినాలలో దేవుడు ఆశీర్వదించినాడు. మన పరమగీతంలో చూసినట్లుగా వయసు అందు ఎదిగేది అనేది ఒక ఆశీర్వాదం. అందుకని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, బాలుడు జ్ఞానమందును వయసు అందును మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాలి మన పిల్లలు కూడా. అలాగనే ముందు జోషణ దేవుడు ఆశీర్వదించి వర్ధిల్లాగా చేసిన కార్యాన్ని బట్టి దేవుడు స్తుతిస్తూ మందు ఏర్పాటు చేయడం కృతజ్ఞతాస్తుతి కూడికి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువుని యేసుక్రీస్తు వందనాలు తెలియపరుస్తున్నాం. ఇంకా ఒక కొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క కూడికను మనం ముగించుకోబోతున్నాం. అయితే దేవుని వాక్యం చెప్పిన రీతిగా ప్రియమైన దేవుని పిల్లరా, తిమోతిలోనే 1 తిమోతి 4వ అధ్యాయము 12వ విషయంలో చూస్తే ఇక్కడ అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తునీకరింపనీయకము, కానీ మాటల్లోనూ ప్రవక్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎలా ఉండాలా జోష్న తీసినవా? 1 తిమోతి చేతియా? జోష్న ఎక్కడో చూస్తుంది. జోష్న ఎవరు? నువ్వేనా? 1 తిమోతి 4:12 ఎడుకుని ఎడుకు వెళ్ళి தமிழில் படிக்கணும். நீ தான் திமோத்தியும் 4ஆம் அதிகாரம் 12ஆம் 11 12 தமிழில். நாலு பண்ணிங்க. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉండాలంట? ఎవరిని బట్టి ఎవడును మనల్ని తునీకరించకుండా ఎలా ఉండాలంట? మాటల్లోనూ ప్రవక్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి మనం. కాబట్టి ప్రియమైన దేవుడా, మన జోస్నా కూడా సండే స్కూల్ నుంచి దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఎదుగుతున్న బిడ్డ ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఆశ్రయించాడు. కాబట్టి ఇంకా కూడా దేవుని యొక్క సన్నిధిలో ఇంకా ఎక్కువ ఎదగాలి. ఇప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు బాగా దేవుని సన్నిధిలో ఎదిగినది, ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువ ఎదగాలి. ఎక్కువ వాక్యం చదవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ తల్లిదండ్రులకి విధేయులై తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి, దేవుని వాక్యాన్ని నడుచుకోవాలి. అలాగా చిన్న పెద్ద అన్నీ ఎలాగ. అందుకని అంటుండే ఇక్కడ ఎవరి దగ్గర ఎలాగ నడుచుకోవాలి నువ్వు అనే దాని గురించి ఇక్కడ ఏమంటుందంటే, నిన్ను గురించి ఇంక మాట ఎవరు కూడా ఏ విధంగా తునీకరించి మాట్లాడే విధంగా ఉండకూడదు. నీ మాటల్లో కూడా ఏముండాలంట? నీ ప్రవక్తల్లో కానీ ప్రేమ ఉండాలి. అందరితో ప్రేమగా మాట్లాడటం కానీ, వాళ్ళు చెప్పినప్పుడు పెద్దలు చెప్పినప్పుడు విధేయత కానీ వినటం కానీ, తల్లిదండ్రులకి విధేయులై దేవుని వాక్యానికి లోబడి నడుచుకుంటూ ఉండాలి. అప్పుడే ఏమంటుందంటే, అందుకని అంటున్నాడు అందరికీ తెలిసిన మంచి దేవుని వాక్యం కీర్తన కాదు అంటున్నాడు 119:9 అంటున్నాడు. అందుకని అంటున్నాడు, యవ్వనులు దేని చేత వాళ్ళ నడతలు శుద్ధిపరచుకుంటుంటే యెహోవా నీ వాక్యాన్ని బట్టి. దేవుని యొక్క వాక్యం మీద మనల్ని అందరినీ శుద్ధిపరిచేది, మనల్ని పరిశుద్ధపరిచేది. అందుకనే మలాయికులు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంట? అది సాకల వాడి సబ్బు లాంటిదంట,
కంసంలో అని అగ్ని లాంటిదంట. శుభ్రపరుస్తుంది మనల్ని. ఎలా శుద్ధపరుస్తుంది అంటే పరిశుద్ధ అనమాట. ఈ లోక సంబంధమైన సబ్బు ఈ బట్టల్ని మన ఒళ్ళుని శుద్ధపరుస్తుందేమో కానీ, అయితే దేవుని వాక్యం అనే సబ్బు మనల్ని పరిశుద్ధ. అందుకని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యము అది మనకి ఎంతో దీవెనకరమైంది. మన జీవితాలకి ఎంతో దీవెనకరంగా ఉంది. అందుకని దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క దయలో, దేవుని భయంలో, భక్తిలో కూడా ఏం చేయాలి? జోషణ ఇంకా అధికంగా ఎదిగి తల్లిదండ్రులకి, కుటుంబానికి, సంఘానికి దీవెనకరంగా జోషణ ఉండాలి. అలాగ ఉండటానికి దేవుడు ఆశీర్వదించులాగా మనందరం కూడా ప్రియమైన అని బిడ్డారా కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుని యొక్క కూడికని మనం ముగించుకోబోతున్నాం. ముగించుకునే ముందు ప్రియమైన నేను బిడ్డారా మన మధ్యలో ఉంటున్న నాదునికి ఇష్టపడి ప్రార్థన చేస్తాం. சோதரமாண்டவரே சோதரிக்கிறோம். பல்லவத்தின் பிதாவே மை துதிக்கிறோம். ஆண்டவரே சர்வ வல்லவரே மை துதிக்கிறோம். அப்பா சோதரிக்கிறோம். இந்த அருமையான நேரத்தில் இந்த ஜோஸ்னா காட்சிப்பிக்கிறோம். ஆண்டவரே சோதரிக்கிறோம். அந்த வாலிப பிரயாகத்திலே சிருஷ்டிக்கிற நினை என்று சொல்லப்படுகிறது. ஆண்டவரே சோதரிக்கிறோம். ஆண்டவரே சோதரிக்கிறோம். உங்களுடைய கிருபினாலே, உமது ஆசீர்வாதத்தினாலே, உமது தயவினாலே நீரை நிரப்பி, நீரை தேவையில்லை காரியம் சந்தித்து அந்த எல்லோரையும் ஆண்டவரை சோதரம் அந்த எல்லோரும் காட்சிப்பிக்கிறோம். ஆண்டவரை சோதரிக்கிறோம். இந்த நேரத்திலே ஆண்டவரை சோதரம் இந்த விழாவை நீரை சிறப்பித்து ஆண்டவரை உமது கிருபையினாலே ஜெயத்தினால், விடுதலை, வெற்றியால், சமாதானாலே பெரிய காரியம் செய்து நாமத்தை மகிமைப்படுத்திக் படிச்சுக்கிறோம். அனைத்து காரணி பொறுப்பெடுத்து நடத்த முடிச்சுக்கிறோம். எல்லா துதிக்கான மகிமை உமக்கே செலுத்துகிறோம். இயேசு கிறிஸ்து நாம ஜெய பல்லவத்தின் பிதாவே, ஆமேன். நம்ம எல்லாரும் சொல்லுவேன். ஆத்துமாவே கர்த்தரை ஸ்தோத்திரி, என் முழுவதுமே பரிசுத்த நாமத்தை ஸ்தோத்திரி. என் ஆத்துமாவே கர்த்தரை ஸ்தோத்திரி, கர்த்தர் செய்த சகல பரம் மறுவாதை. ஆமேன். ஆண்டவராக இயேசு கிறிஸ்து கிருபையும், பிதாவுடைய அன்பும், பரிசுத்தாவுடைய ஐக்கியமும் கர்த்தர் என்றென்றைக்கும் சதா காலங்களும் விசேஷமாக ஜோஷ்னாவை ஆசீர்வதித்து, சொந்த பந்துகள் எல்லோரையும் ஆசீர்வதித்து, சபையார் எல்லோரையும் ஆசீர்வதித்து கர்த்தர் பெரிய காரியம் செய்வாராக. ஆமேன். అందరూ జోష్నా వైపు పెద్దలందరూ కూడా మీ కుడి చేతి చూపించినట్లయితే జోష్నా కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రేమగల నాయన, పరిశుద్ధుల యేసయ్య, నీ పరిశుద్ధ పాదానికి మరొకసారి కూడా నాయన నీ పాదసన్నిధికి వచ్చినాం. యేసయ్య దేవాన తండ్రి, జోష్నా అన్న తండ్రి నీ బిడ్డను నాయన దేవాన తండ్రి, యేసయ్య అన్న తండ్రి నువ్వు ఆశీర్వాదం దీవించి మరి యొక్క దేవాన తండ్రి పాయములకు నడిపించిన విధానం బట్టి దేవాన్ని శుతిస్తున్నాను, మయపరుస్తున్నామయ్యా. దేవాన తండ్రి, ఈ యొక్క తండ్రి యమున కాలం అనేది, ఈ కన్నిక ప్రాయం అనేది నాయన పరిశుద్ధమైంది, పవిత్రమైందని కనుక దేవా పరిశుద్ధంగా పవిత్రంగా తండ్రి బిడ్డ జీవించడానికి దేవా నీ పరిశుద్ధ రక్తపాట్లు నీ బిడ్డ దాయమవుతున్న సహాయించమయ్యా. నీ బిడ్డ చుట్టూ కంచేయం దూతగా తోడుకొచ్చమయ్యా. దేవా నీ బిడ్డ నా తండ్రి దేవా అన్ని విషయంలో ప్రియుడా నీ ఆత్మ వర్తిల్సింది కలది. అన్ని విషయంలో ఎదిగి సౌఖ్యంగా ఉండని చెప్పి రీతిగా నాయన నీ బిడ్డ అన్ని విషయంలో నా తండ్రి ప్రార్థనలో, వాక్యం చదువుతున్న, వాక్యం వినటంలోను దేవా నా తండ్రి విధేయతగా జీవించే ప్రేమలోను, ఎందు భయంలో, భక్తులు అన్ని విధాలుగా నాయన నీ బిడ్డ నా తండ్రి వర్తిల్లా సహాయించాను. నీ బిడ్డ చుట్టూ కంచేయం దూతగాతో ఏ విధంగా చీకట అందగా దుష్టుడైనా అపాయం సైతం దుష్టుడికి అధికారం లేకుండా దేవా నీ బిడ్డను ఆశీర్వాదం దీవించి నీ బిడ్డ చుట్టూ కంచేయం దూతగా తోడుకుంటామయ్యా. ప్రేమించిన తల్లిదండ్రులకు స్తోత్రాలు. దేవా తల్లిదండ్రులు కూడా పెట్టండి. దేవా ఇంకొక కూడా తండ్రి దేవా ఇంతవరకు ఆయన పెంచారు, ఇంకొక మంచిగా దేవా పెంచిన తండ్రి దేవా నా తండ్రి సయ నా తండ్రి కుటుంబానికి, సంఘానికి ఆశీర్వాదకరంగా కూడా బిడ్డగాను దీవించి వాళ్ళ సహాయం చేయమని వచ్చిన తండ్రి దేవా జయజను పెట్టిన అయినా, తాతవులను పెట్టిన అయినా దేవా నా తండ్రి బంధుమిత్రులు అందరూ పెట్టి ప్రార్థిస్తున్నాం నాయన. దేవా చిన్నమ్మలను పెట్టిన అయినా దేవా నా తండ్రి సయ రజాన తండ్రి మామల్ని దేవా అందరిని బట్టి చాలా ప్రార్థిస్తున్నామయ్యా. దేవా వచ్చిన ఒక్కొక్కరిన తండ్రి నీ ఆశీర్వాదం దీవించము. దేవా నీ వాక్యాన్ని నడుచుకుని ఒక్కొక్కరికి దయచేసిన ఆయన దేవా నా తండ్రి వరకు నాయన దేవా కూడికి నువ్వు నడిపించినావు. దేవా నా తండ్రి ఎలాగన్న తండ్రి తాతను ఆవిడ కూడా దీవించు, ఆశీర్వదించిన తండ్రి దేవా ఇంకా తండ్రి జరగనున్న రిసెప్షన్ అంతట్లో కూడా పరిశుద్ధాత్మ దేవా నీ సన్నిధి నుంచి నడిపించి ఈ నావుడు మైపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించగలుగుతున్నాం. సహాయించి మా పరలోకం మా పరమ తండ్రి. ఆమేన్. కోట్లాది స్తోత్రాలు అందాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా నా తండ్రి నీ బిడ్డనైనా దేవా జోష్నా అన్న తండ్రి నువ్వు ఆశీర్వాదం దీవించి నువ్వు చేసిన మేలుని బట్టి కోట్లాది స్తోత్రాలు అయ్యాయి. మరొకసారి కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీ బిడ్డను మేము ఆశీర్వదిస్తున్నాం. నువ్వు ఆశీర్వాదం దీవించి ఆశీర్వాద దీవెనకరంగాను తల్లిదండ్రులకు, కుటుంబానికి, సంఘానికి దేవా ఆశీర్వాద దీవెనకరంగా నీ బిడ్డను దీవించి నీ కృపలో దాచి నడిపించి కృపలో బలవంతరాలకు సహాయం చేయమని దేవా నీ బిడ్డను తను ఆశీర్వదించిన విధానం బట్టి ఈ యొక్క హృదయదాసుడి గుడిలో నువ్వు నడిపించావు. దేవా ప్రేమించిన తండ్రి దేవా తాత అవగాహన తండ్రి
తీసుకొచ్చిన తండ్రి యొక్క దేవా పలహారాన్నిటి పెట్టిన తండ్రి, పండ్లు పెట్టిన తండ్రి, వస్త్రాలను పెట్టి దేవా విశేషంగా తండ్రి యవాన తండ్రి బంగారమున తండ్రి యవాన తండ్రి వస్తువులు బట్టి శుతిస్తున్న మైపరుస్తున్నామయ్యా. దేవా పరిచయం తీసుకొచ్చిన ప్రతి వస్తువుని దేవాన్ని బిడ్డగా ఈ ఆశలో దీవుల కన్నా ఉన్నాను తీసుకొచ్చిన బిడ్డలు కూడా దీవించి ఆశలోంచి యవాన తండ్రి ఏ కొరత లేకుండా నీ సమృద్ధితో నింపి యవా ఇంకొన్ని ఆశలో దీవులకరంగా యవా ఈ షేప్స్ అంతా కూడా నడిపించి నా మైపరుచుకోమని యేసయ్య నామములో స్తుతించగలుగుతున్న సహాయించే పరలోకం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. என்ன நிரப்புங்கப்பா உங்க வல்லமையால, என்ன நிரப்புங்கப்பா உங்க அக்கினியால, என்ன நிரப்புங்கப்பா உங்க வல்லமையால, என்ன நிரப்புங்கப்பா உங்க அக்கினியால. நிரப்பிடுங்க என்ன நிரப்பிடுங்க, ஆவியினாலே நிரப்பிடுங்க. நிரப்பிடுங்க என்ன நிரப்பிடுங்க, வல்லமையாலே நிரப்பிடுங்க. நிழலை தொடுவோம் சுகத்தை பெறணும், கச்சையை தொடுவோம் அற்புதம் பெறணும். என் நிழலை தொடுவோம் சுகத்தை பெறணும், கச்சையை தொடுவோம் அற்புதம் பெறணும். பேதுரு போல் என்ன நிரப்பிடுங்க, பவுலை போல் பயன்படுத்திடுங்க. பேதுரு போல் என்ன நிரப்பிடுங்க, பவுலை போல் பயன்படுத்திடுங்க. நிரப்பிடுங்க என்ன நிரப்பிடுங்க, ஆவியினாலே நிரப்பிடுங்க. நிரப்பிடுங்க என்ன நிரப்பிடுங்க, வல்லமையாலே நிரப்பிடுங்க. காலியான பாத்திரமாய் இருப்பதால் யாருக்கு என்ன பயன், உம் ஆவியின் வல்லமையால் என்னை நிரப்புமப்பா. காலியான பாத்திரமாக வாழ்ந்த வாழ்க்கை முடிவுக்கு வரணும். நான் காலியான பாத்திரமாக வாழ்ந்த வாழ்க்கை முடிவுக்கு வரணும். மூழ்கனுமே நான் மூழ்கனுமே, ஆவியின் நதியிலே மூழ்கனுமே. மூழ்கனுமே நான் மூழ்கனுமே, ஆவியின் நதியிலே மூழ்கனுமே. நிரம்பனுமே நான் நிரம்பனுமே, பரிசுத்த ஆவியால் நிரம்பனுமே. நிரம்பனுமே நான் நிரம்பனுமே, பரிசுத்த ஆவியால் நிரம்பனுமே. தெருவெல்லாமும் அக்கினி நதியே என்னை கொண்டு பாய்ந்திடச் செய்யும். என் தெருவெல்லாமும் அக்கினி நதியே என்னை கொண்டு பாய்ந்திடச் செய்யும். செய்திடுங்க ஐயா செய்திடுங்க, நதியாய் பாய்ந்திட செய்திடுங்க. செய்திடுங்க ஐயா செய்திடுங்க, நதியாய் பாய்ந்திட செய்திடுங்க. நிரப்பிடுங்க என்ன நிரப்பிடுங்க, ஆவியினாலே நிரப்பிடுங்க. நிரப்பிடுங்க என்ன நிரப்பிடுங்க, வல்லமையாலே நிரப்பிடுங்க. என்ன நிரப்புங்கப்பா வல்லமையால, என்ன நிரப்புங்கப்பா அக்கினியால. என்ன நிரப்புங்கப்பா வல்லமையால, என்ன நிரப்புங்கப்பா அக்கினியால. நிரப்பிடுங்க என்ன நிரப்பிடுங்க, ஆவியினாலே நிரப்பிடுங்க. நிரப்பிடுங்க என்ன நிரப்பிடுங்க, வல்லமையாலே நிரப்பிடுங்க.
Let's together sing amen and receive all the blessings. Ready? ஆதியும் அந்தமும் ஆல்பா ஒமேகாவும், ஆதியும் அந்தமும் ஆல்பா ஒமேகாவும், பரலோகில் அவர் நாமம். ஆமென். என் பரிகாரியானாரே. ஆமென். பரலோகில் அவர் நாமம். ஆமென். என் பரிகாரியானாரே. ஆமென். அழிவில்லை, அது எல்லாமே செயலாகும். அவர் வார்த்தைக்கு அழிவில்லை, அது எல்லாமே செயலாகும். அவர் உங்களுக்கு சொன்ன எல்லா வார்த்தைகளும் செயல்பாட்டுக்கு வரப்போகிறது. எஸ். சங்கீதம் 91. உன்னதர் மறை உண்டு, நமக்கு வல்லவர் நிழல் உண்டு. உன்னதர் மறை உண்டு, நமக்கு வல்லவர் நிழல் உண்டு. பொல்லாப்பு நேராது. ஆமென். ஒரு வாதையும் அணுகாது. ஆமென். பொல்லாப்பு நேராது. ஆமென். ஒரு வாதையும் அணுகாது. ஆமென். அழிவில்லை, அது எல்லாமே செயலாகும். ஓ, வார்த்தைக்கு அழிவில்லை, அது எல்லாமே செயலாகும். ஏசாயா 53. பாடுகள் ஏற்றாரே, நம் துக்கங்கள் சுமந்தாரே. பாடுகள் ஏற்றாரே, நம் துக்கங்கள் சுமந்தாரே. தழும்பாலே குணமானோம். ஆமென். பலவீனம் நமக்கில்லை. ஆமென். அவர் தழும்பாலே குணமானோம். ஆமென். இனி பலவீனம் நமக்கில்லை. ஆமென். அழிவில்லை, அது எல்லாமே செயலாகும். அவர் வார்த்தைக்கு அழிவில்லை. ஆமென். அது எல்லாமே செயலாகும். சங்கீதம் 126. சிறையிருப்பை திருப்புவார், நம்மை நகைப்பாலே நிரப்புவார். ஓ, சிறையிருப்பை திருப்பினார், நம்மை நகைப்பாலே நிரப்பினார். கண்ணீரோடு விதைத்தோமே. ஆமென். இனி கம்பீரத்தோடு அறுப்போமே. ஆமென். கண்ணீரோடு விதைத்தோமே. ஆமென். இனி கம்பீரத்தோடு அறுப்போமே. ஆமென். அழிவில்லை, அது எல்லாமே செயலாகும். அவர் வார்த்தைக்கு அழிவில்லை. ஆமென். அது எல்லாமே செயலாகும். We are a new creation in Christ Jesus. நமக்கு மரபியல் வியாதி இல்லை. We do not have any genetic disorders or sickness. Our DNA has changed. மரபியல் வியாதி இல்லை, நம் மரபணுக்கள் மாறிற்றே. மரபியல் வியாதி இல்லை, நம் DNA மாறிற்றே. சிலுவையில் பிறந்தோமே. ஆமென். ஒன்றும் நிலுவையில் இல்லையே. ஆமென். சிலுவையில் பிறந்தோமே. ஆமென். ஒன்றும் நிலுவையில் இல்லை.
மகிமையே ஆமென். ஆ ஆ ஆ ஆ ஆ ஆமென். ஆ ஆ ஆ ஆ ஆமென். Go. ஆ ஆ ஆ ஆ ஆமென். ஆ ஆ ஆமென். வார்த்தைக்கு அழிவில்லை, அது எல்லாமே செயலாகும். அவர் வார்த்தைக்கு அழிவில்லை, அது எல்லாமே செயலாகும். ஆமென். இது செட்டைகளை விரிக்கும் காலம், உயரங்களில் பறக்கும் காலம். இது செட்டைகளை விரிக்கும் காலம், உயரங்களில் பறக்கும் காலம். உன்னதரின் மகிமை என் மேல் உதித்ததால் உயரங்களில் பறந்திடுவேன். உன்னதரின் மகிமை என் மேல் உதித்ததால் உயரங்களில் பறந்திடுவேன். மேலே உயரே 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 நான் பறப்பேன். 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 என் சிறையிருப்பின் நாட்கள் முடிந்து விட்டது. நான் சிறுமைப்பட்ட நாட்கள் முடிந்து போனது. என் சிறையிருப்பின் நாட்கள் முடிந்து விட்டது. நான் சிறுமைப்பட்ட நாட்கள் முடிந்து போனது. உன்னதரின் மகிமை என் மேல் உதித்ததால் சிறகடித்து பறந்திடுவேன். உன்னதரின் மகிமை என் மேல் உதித்ததால் சிறகடித்து பறந்திடுவேன். மேலே உயரே 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 நான் பறப்பேன். 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 வனாந்தரத்தை சுற்றும் நாட்கள் முடிந்து விட்டது. மதில்களை நான் தாண்டும் நேரம் வந்து விட்டது. வனாந்தரத்தை சுற்றும் நாட்கள் முடிந்து விட்டது. மதில்களை நான் தாண்டும் நேரம் வந்து விட்டது. உன்னதரின் மகிமை என் மேல் உதித்ததா உயரங்களில் பறந்திடுவேன். உன்னதரின் மகிமை என் மேல் உதித்ததால் உயரங்களில் பறந்திடுவேன்.
இசபேலின் சத்தம் ஓய்ந்து போனது, சூறை செடியின் நாட்கள் முடிந்து போனது. உன்னதரின் சத்தம் எனக்குள் தோணித்ததால் உற்சாகமாய் ஓடுகிறேன். உன்னதரின் சத்தம் எனக்குள் தோணித்ததால் உற்சாகமாய் ஓடுகிறேன். மேலே உயரே 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 நான் பறப்பேன், உயரே 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 நான் பறப்பேன், உயரே 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 நான் பறப்பேன், உயரே 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 நான் பறப்பேன். இது செட்டைகளை பிரிக்கும் காலம், உயரங்களில் பறக்கும் காலம். இது செட்டைகளை பிரிக்கும் காலம், உயரங்களில் பறக்கும் காலம். உன்னதரின் மகிமை என் மேல் உதித்ததா, உயரங்களில் பறந்திடுவேன். உன்னதரின் மகிமை என் மேல் உதித்ததால் உயரங்களில் பறந்திடுவேன். மேலே உயரே 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 நான் பறப்பேன், உயரே 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 நான் பறப்பேன், உயரே 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 நான் பறப்பேன், உயரே 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 நான் பறப்பேன். குறை சொல்ல மாட்டேன், அட குத்தம் சொல்ல மாட்டேன், மத்தவங்க தலையில கொட்ட மாட்டோம் ப்ரோ. நான் மட்டும் ரைட்டு, மத்தவங்க தப்பு, நியாயந்திற்கு ஊழியத்தை செய்ய மாட்டேன் ப்ரோ. குறை சொல்ல மாட்டேன், குத்தம் சொல்ல மாட்டேன், மத்தவங்க தலையில கொட்ட மாட்டேன் ப்ரோ. நான் மட்டும் ரைட்டு, மத்தவங்க தப்பு, நியாயந்திற்கு ஊழியத்தை செய்ய மாட்டேன் ப்ரோ. கீழே விழுந்தா தூக்குவம் ப்ரோ, இயேசுவின் ஊழியத்தை செய்வேன் ப்ரோ. கீழே விழுந்தா தூக்குவம் ப்ரோ, இயேசுவின் ஊழியத்தை செய்வேன் ப்ரோ. நாங்க வேற மாதிரி வேற மாதிரி வேற மாதிரி நாங்க வேற மாதிரி ப்ரோ, நாங்க வேற மாதிரி ப்ரோ, நாங்க வேற மாதிரி ப்ரோ, நாங்க இயேசு மாதிரி ப்ரோ. சத்துருவ கண்டு ஓடிட மாட்டேன், வசனத்தை வச்சே அடிப்பேன் ப்ரோ. கோலியாத்த கண்டு பின் செல்ல மாட்டேன், நெத்தியில குறி வச்சு தூக்கிடுவேன் ப்ரோ. சத்துருவ கண்டு ஓடிட மாட்டேன், வசனத்தை வச்சே அடிப்பேன் ப்ரோ. கோலியாத்த கண்டு பின் செல்ல மாட்டேன், நெத்தியில குறி வச்சு தூக்கிடுவேன் ப்ரோ. ஈட்டியும் பட்டயமும் எனக்குள்ள ப்ரோ, இயேசுவின் நாமத்தில் தூக்கிடுவேன் ப்ரோ. ஈட்டியும் பட்டயமும் எனக்குள்ள ப்ரோ, இயேசுவின் நாமத்தில் தூக்கிடுவேன் ப்ரோ. நாங்க வேற மாதிரி வேற மாதிரி வேற மாதிரி நாங்க வேற மாதிரி ப்ரோ, நாங்க வேற மாதிரி ப்ரோ, நாங்க வேற மாதிரி ப்ரோ, நாங்க இயேசு மாதிரி ப்ரோ. மத்தவங்க தலையில கொட்ட மாட்டோம் ப்ரோ. கீழே விழுந்தா தூக்குவோம் ப்ரோ, இயேசு
அவர் வாக்கு பண்ணுவார், விசிட் பண்ணுவார், சொன்னபடி செய்து முடிப்பார். அவர் வாக்கு பண்ணுவார், விசிட் பண்ணுவார், சொன்னபடி செய்து முடிப்பார். சொன்னதை செய்வார், செய்வதை சொல்வார், செய்யாத ஒன்றையுமே சொல்லவே மாட்டார். சொன்னதை செய்வார், செய்வதை சொல்வார், செய்யாத ஒன்றையுமே சொல்லவே மாட்டார். அவர் வாக்கு பண்ணினால் விசிட் பண்ணுவார், சொன்னபடி செய்து முடிப்பார். பொருத்தும் பார்த்தாச்சு, வயசும் ஆகி போச்சு, கற்பம் செத்து போச்சு, கண்ணீரும் பெருகி போச்சு. பொருத்தும் பார்த்து பார்த்து வயசும் ஆகி போய், கற்பம் செத்து போய், கண்ணீரும் பெருகி போச்சா. சொன்னவ செய்யாமல் போவாரோ, சொன்னதை மறந்து போவாரோ, சொன்னவ செய்யாமல் போவாரோ, சொன்னதை மறந்து போவாரோ. நான் உன்னை பெரிய ஜாதியாக்குவேன் என்று ஆண்டவர் ஆபிரகாமுக்கு வாக்கு பண்ணினார். அவர்கள் காத்திருந்து சாராளுடைய கற்பம் செத்தே போயிற்று. ஆனால் ஆதியாகமம் 12 வாக்கு பண்ணினவர் ஆதியாகமம் 21 விசிட் பண்ணினார். Genesis 21:1 says, and the Lord visited Sarah as he had said. When he visited, he grabbed hold of the empty womb and made it meet the promise. And now the promise became tangible and real. அவர் விசிட் பண்ணிய போது அந்த காலியான கற்பம் தம்முடைய வாக்குத்தத்தத்தை சந்திக்கும்படிக்கு செய்தார். ஓ, சாராள் கர்ப்பவதியானார். அவர் உங்களுக்கு வாக்கு பண்ணி இருக்கிறாரா? வாக்கு பண்ணினவர் விசிட் பண்ணுவார், வாக்குத்தத்தத்தை நிறைவேற்றுவார். சொன்னதை செய்வார், செய்வதை சொல்வார், செய்யாத ஒன்றையுமே சொல்லவே மாட்டார். சொன்னதை செய்வார், செய்வதை சொல்வார், செய்யாத ஒன்றையுமே சொல்லவே மாட்டார். அவர் வாக்கு பண்ணுவார், விசிட் பண்ணுவார், சொன்னபடி செய்து முடிப்பார். அவர் வாக்கு பண்ணுவார், விசிட் பண்ணுவார், சொன்னபடி செய்து முடிப்பார். ஜெபிக்கும்
பார்த்தாச்சு, நாட்களும் ஓடி போச்சு, நெருக்கம் கூடி போச்சு, கண்ணீரும் பெருகி போச்சு. ஜெபித்தும் பார்த்தாச்சு, நாட்களும் ஓடி போச்சு, நெருக்கம் கூடி போச்சு, கண்ணீரும் பெருகி போச்சு. ஜெபத்தை கேட்காமல் போவாரோ, பதிலை அனுப்பாமல் இருப்பாரோ? ஜெபத்தை கேட்காமல் போவாரோ, பதிலை அனுப்பாமல் இருப்பாரோ? சொன்னதை செய்வார், செய்வதை சொல்வார், செய்யாத ஒன்றையுமே சொல்லவே மாட்டார். சொன்னதை செய்வார், செய்வதை சொல்வார், செய்யாத ஒன்றையுமே சொல்லவே மாட்டார். அவர் வாக்கு பண்ணுவார், விசிட் பண்ணுவார், சொன்னபடி செய்து முடிப்பார். அவர் வாக்கு பண்ணுவார், விசிட் பண்ணுவார், சொன்னபடி செய்து முடிப்பார். அல 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 அலையா வீசுன என் வாழ்க்கை, பல 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 பலனே மாறிடுச்சு பார்க்க. அல 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 அலையா வீசுன என் வாழ்க்கை, பல 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 பலனே மாறிடுச்சு பார்க்க. ஒருத்தர் வந்தாரு என்ன வாழ வச்சாரு, நீ எனக்கு வேணும்னு காதில் சொன்னாரு. ஒருத்தர் வந்தாரு என்ன தேடி வந்தாரு, மொத்தமாக விலை கொடுத்து வாங்கி போனாரு. ஏன் கொல்ல தெய்வம் அவரு, எங்க கொல்ல தெய்வம் அவரு, ஏசுதானே அவரு பேரு, என் வாழ்க்கையோட சூப்பர் ஸ்டாரு. என் கொல்ல தெய்வம் அவரு, அட எங்க கொல்ல தெய்வம் அவரு, ஏசுதானே அவரு பேரு, என் வாழ்க்கையோட சூப்பர் ஸ்டாரு. சந்தக் சந்தக் சந்தா, சந்தக் சந்தக் சந்தா, தக்குடுது 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 தக்குடுது. ஸ்வீட்லயே பெஸ்ட் நாக்கா லட்டு தான், அட உலகம் வாண்ட எதிர்பார்க்கும் துட்டு தான். ஸ்வீட்லயே பெஸ்ட் நாக்கா லட்டு நண்பா, அட உலகம் வாண்ட எதிர்பார்க்கும் துட்டு நண்பா. எல்லாத்தையும் உனக்காக விட்டுதான், அட எல்லாத்தையும் உனக்காக விட்டுதான். நீ வாழ உயிர் தந்தார் பட்டுதான், இஷ்டப்பட்டுதான். ஏன் கொல்ல தெய்வம் அவரு, எங்க கொல்ல தெய்வம் அவரு, இயேசுதானே அவரு பேரு, என் வாழ்க்கையோட சூப்பர் ஸ்டாரு. என் கொல்ல தெய்வம் அவரு, எங்க கொல்ல தெய்வம் அவரு, இயேசுதானே அவரு பேரு, என் வாழ்க்கையோட சூப்பர் ஸ்டாரு. கூட்டணிக்கும் கூட்டம் கால வாரிச்சு, அட பொறாமையால் முதுகலையே குத்துச்சு. கூட்டணிக்கும் கூட்டம் கால வாரிச்சு, அட பொறாமையால் முதுகலையே குத்துச்சுப்பா. கிருபை என்ன தூக்க வந்து நின்னுச்சு, அவர் கிருபை என்ன தூக்க வந்து நின்னுச்சு. என் காயமெல்லாம் கம்ப்ளீட்டாக ஆறுச்சு, கம்ப்ளீட்டா ஆறுச்சுப்பா. என் கொல்ல தெய்வம் அவரு, எங்க கொல்ல தெய்வம் அவரு, இயேசுதானே அவரு பேரு, என் வாழ்க்கையோட சூப்பர் ஸ்டாரு. என் கொல்ல தெய்வம் அவரு, எங்க கொல்ல தெய்வம் அவரு, இயேசுதானே அவரு பேரு, என் வாழ்க்கையோட சூப்பர் ஸ்டாரு.
அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. அற்புதம் அதிசயம் இந்த ஆண்டு நடக்க போகுது. கவலைப்படாத 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 அற்புதங்கள் குவிய போகுதே. அற்புதங்கள் குவிய போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. தேவராஜ்யம் பேச்சில் இல்ல, தேவராஜ்யம் பலத்தில் உள்ளதே. தேவராஜ்யம் பேச்சில் இல்ல, தேவராஜ்யம் பலத்தில் உள்ளதே. நிறைவேறாத வாக்குத்தத்தங்கள், நிறைவேறாத வாக்குத்தத்தங்கள் அவர் பலத்தால் நடக்க போகுதே. அது உன் கண்கள் பார்த்து போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. இதுவரைக்கும் இங்கு தேசங்கள் கேளா, அற்புதங்கள் செஞ்சிடுமே எங்க சந்ததி. தடையெல்லாம் தாண்டி படியெல்லாம் ஓட்டி ஏறே ஏறே மேலே ஏறே. தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுதே. தடையாய் நிற்கும் இரும்பு கதவே தானாகவே திறக்க போகுது. கேள்விப்படாத ஐஸ்வர்யங்கள், கேள்விப்படாத ஐஸ்வர்யங்கள் உன் கதவை தட்ட போகுதே. உன் களஞ்சியங்கள் நிரம்ப போகுதே. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு, சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. சூப்பர் நேச்சுரல் ஆண்டு இது, சூப்பர் நேச்சுரல் ஆண்டு. ஒருவராய் பெரிய அதிசயம் செய்பவர், சேரக்கூடாத ஒளியில் இருப்பவர். ஒருவராய் பெரிய அதிசயம் செய்பவர்,